వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఫ్రైడే, మనకు ఆబ్వియస్గా మూవీ రిలీజ్లు అంటే మీ అందరికీ తెలుసు. సో నేనైతే ఈరోజు పీవీపీ మాల్కి అయితే వచ్చేసాను అనమాట. జాక్ మూవీ అయితే రిలీజ్ ఇవ్వాల, అందరికీ తెలిసే ఉండిద్ది ఆల్రెడీ. సో నేనైతే వచ్చాను రివ్యూ చేయడానికని. ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ట్రైలర్ అయితే నాకు చాలా ప్రామిసింగ్గా అనిపించింది, ఎందుకంటే భాస్కర్ గారి మీద ఉన్న నమ్మకం అలాంటిది. భాస్కర్ గారి గురించి, డైరెక్టర్ భాస్కర్ గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయనని బాగా ఎలా గుర్తుపడతారంటే బొమ్మరిల్లు, ఆరెంజ్ మూవీ, ఇలా మూవీ నేమ్స్ చెప్తే మాత్రం ఆయన గుర్తొస్తారు తప్ప ఆయనకంటూ అంటే ఆయన పేరు భాస్కర్ అని ఎవరు తొందరగా గుర్తుపట్టరు. మనకు చాలా 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 మంచి మూవీస్ ఇచ్చారు ఆయన. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఆరెంజ్ కానీ, ఇప్పటి వరకు ఎప్పటికీ ఎవరికి మూవీస్ ఇవన్నీ. సో ఇలాంటి మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ మళ్ళీ కొత్త కంటెంట్తోనే అయితే వస్తారు కాబట్టి సో మంచిగానే అనిపించింది. సో మనకైతే సిద్ధు గారు అండ్ వైష్ణవి చైతన్య గారు అయితే లీడ్స్ అనమాట, హీరోయిన్ అండ్ హీరో. మనకి సిద్ధు గారు మూవీస్ అయితే చాలా చాలా ఫన్ జోనర్లో వెళ్తారు కదా ఎప్పుడు కూడా. సో ఈసారి ఏదో సీరియస్ కంటెంట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. వైష్ణవి గారి గురించి చెప్పాలంటే ఆవిడ కంటెంట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ బేబీ కానీ అండ్ లవ్ మీ ఇఫ్ యు డేర్, ఈ మూవీస్ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి, స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా. సో ప్రామిసింగ్గానే ఉంటాయి వాళ్ళ స్టోరీస్. ఎంచుకోవడం కూడా చాలా కొత్తగా తీసుకుంటారు. మనకి సిద్ధు గారు ఎప్పుడు తెలంగాణ స్టైల్ మాట్లాడతారు కదా. సో ఇప్పుడు కొత్తగా అయితే చూడబోతున్నాము. చూసి అలా ఉంది ఏంటనేది చెప్తాను, సరేనా? అయిపోయిందా? సో యాక్చువల్గా నాకు ఫస్ట్ హాఫ్ వరకు అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా పీవీపీలో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. వాయిస్ కొంచెం క్లారిటీగా రాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు ప్లీజ్. అండ్ ఇక్కడి వరకు కూడా నాకు మూవీ ఎక్కడ కూడా నాకు ఏంటిది అన్నట్టు ఎక్కడ లేదు, ఎంగేజింగ్గానే ఉంది. స్టోరీ మొత్తం అలా నడుస్తూనే ఉంది. అండ్ సిద్ధు గారిది తెలంగాణ స్లాంగ్ కాకుండా ఇట్లా మామూలుగా మాట్లాడితే ఎట్లా ఉంటుందా అనుకున్నాం. ఎక్కడ ఎలా మాట్లాడినా కూడా ఆయన కామెడీ టైమింగ్ కానీ ఏది కానీ అస్సలు మారదు. అంటే నాకు బీజిఎమ్స్ ఇవన్నీ చాలా కొత్తగా అనిపించినాయి. అండ్ ఫైట్ సీక్వెల్స్ అంటే ఫైట్స్ ఉంటాయి కదా, ఆ ఫైట్స్ కూడా చాలా క్రియేటివ్గా కొత్తగా కార్టూన్ టైప్లో తీశారు, బాగుంది. స్టార్టింగ్లో మనకి ఎడిటింగ్ బాగా వాడారు, బాగుంది. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కానీ, నరేష్ గారి యాక్టింగ్ కానీ, సిద్ధు గారి యాక్టింగ్ కానీ, వైష్ణవి చైతన్య గారు కానీ ఇప్పుడు వరకు ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఎంగేజింగ్గానే ఉంది, చాలా కొత్తగానే ఉంది స్టోరీ కూడా. చూద్దాం మరి సెకండ్ హాఫ్ కూడా చూసేస్తే కానీ మనం చెప్పలేం కదా ఎట్లా ఉండింది ఏంటి అనేది మూవీ అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫుల్ స్టోరీ కదా ఎప్పుడైనా సరే. ఒక్క చిన్న పార్ట్తో మనం అంటే ఫస్ట్ పార్ట్తోనే డిసైడ్ అయిపోలేం. సో సెకండ్ హాఫ్ కూడా చూసేసి మిగతా రివ్యూ అయితే ఇస్తాను అనమాట. నాకు ఇక్కడ వరకు అయితే బాగా నచ్చింది. అండ్ చాలా అంటే ఈ టైప్ సిద్ధు చాలా బాగున్నారు, లైక్ చాలా స్టైల్గా అండ్ రాకింగ్గా ఉన్నారు. సాంగ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, బాగా తీశారు. లొకేషన్ కాదు, సినిమాటోగ్రఫీ అయితే ఎవరు తీశారు కానీ అంటే డిఓపి చాలా బాగా తీశారు. అంటే కెమెరా విజువల్స్ ఉంటాయి కదా, అవి చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. సో ఇక సెకండ్ హాఫ్ చూసేసి చెప్తాను, ఓకేనా? నీకు ప్రతిదీ జోకేనా? ఇంకెప్పటికీ సీరియస్ అవుతావు? నేనైతే మూవీ అయిపోయి కిందకి వస్తున్నా, చాలా మంచిగా అనిపించింది నాకు సినిమా అయితే. భాస్కర్ గారి మూవీస్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఒక మంచి మెసేజ్ ఇద్దామన్నట్టుగానే తీస్తారు. మనకి ఆరెంజ్ మూవీ వచ్చేసరికి ఒక ప్రేమ ఎంతకాలం బాగుంటుంది, లైక్ మళ్ళీ బొమ్మరిల్లు వచ్చేసరికి ఒక ఫ్యామిలీ, లైక్ ఒక ఫ్యామిలీ గురించి, ఒక కంప్లీట్ ఫ్యామిలీ గురించి, లోపల ఫ్యామిలీలో ఎలాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇలాంటివి, అలా తన స్టోరీస్ అన్నింటిలో కూడా ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది మెసేజ్ అనేది. ఈ సినిమా మీకు అందరికీ చూస్తే నార్మల్గానే ఒక నార్మల్ స్టోరీ తీశారన్నట్టు అనిపిస్తుంది, కానీ డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నారంటే లైక్ నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఏది కూడా మనం దేన్ని కూడా మనం చులకనగా చూడకూడదు. లైక్ వీళ్ళు ఏది చేయలేరు, ఏం చేయలేరు అని మనం ఒక్క చిన్న దాని మీద డిసైడ్ అవ్వద్దు. ఎవరు ఏం చేస్తారు అనేది మనం క్లూలెస్ అనమాట, ఎప్పుడు ఎలా అనేది. కొన్నిసార్లు ప్రొఫెషనల్స్ చేయలేని, కొన్నిసార్లు అన్ప్రొఫెషనల్స్ చేసి చూపిస్తారనమాట. అది అలాగా ఎవరిలో ఏం టాలెంట్ ఉండిద్ది అనేది మనం చెప్పలేము అనేది డైరెక్టర్స్ పాయింట్ అనమాట. అది ఒక మంచి కామెడీ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్ చేసి బాగా చూపించారు. అండ్ వైష్ణవి గారిది యాక్టింగ్ అయితే చించిపడేశారు. అండ్ సిద్ధు గారి యాక్టింగ్ అయితే ఇంకా అమ్మో, నాకైతే
బాగా నచ్చింది సినిమా. ఓకే, అంటే మరీ సూపర్ హిట్ ఏం అయిపోలే కానీ హిట్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతుంది, అందరూ ఎంటర్టైన్ అవుతారు. కామెడీ అయితే ఎక్కడ వదలలేదు. లైక్ ఎంత సీరియస్ టాపిక్స్ జరుగుతున్నా కూడా అక్కడ కామెడీ అనేది వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అండ్ మోర్ ఓవర్ మనకి ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ కానీ, ఇంతకీ మీకు జాక్ ఏం పని చేస్తున్నాడు తెలియదు కదా, అది అందరికీ చెప్పకూడదు, అది చెప్పే పని కాదనమాట. అండ్ లాస్ట్లో ఏం ట్విస్ట్ వస్తుంది అని చూడండి, వెయిట్ చేయండి. హీరోయిన్ ఏమన్నా బేబీ సినిమాలు అంటారో అంటే ఏమన్నా దింపిద్దేమో అనుకుంటున్నారా? అది కూడా చూడండి, ఏమనిపించిద్దో కూడా. బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్ విజిట్ చేసి చూడండి. ఇలాంటి చిన్న చిన్న సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం పెద్ద పెద్ద సినిమాలే కాకుండా ఇలాంటి సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్తవి మనకి బయటకు వస్తాయి అనమాట. లేదు మనం ఎక్కువ సినిమాలు, పెద్ద సినిమాలే ఎంకరేజ్ చేసామనుకోండి, అవే అవుతాయి. చిన్న సినిమాలకి తీయాలన్నా కూడా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో ఇలాంటి మూవీస్ బాగున్నప్పుడు ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్గా మూవీ లవర్స్ ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. మీకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బాగా అనిపించింది నాకు మూవీ. అండ్ ఇంకా ఏమన్నా మర్చిపోయాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ ఇవన్నీ కూడా బాగా తీశారు. లాస్ట్ ఫైట్ అయితే ఉండిద్దో ట్రైన్లో, అది నాకు చాలా బాగా అనిపించింది. చూసిన ఫైట్ లాగే అనిపించింది కానీ కొత్తగా ఉంది. అంటే చూసిన ఫైట్ కొత్తగా ఉండడం ఏంటి అంటే, లైక్ ఏదైతే హీరో హ్యాండిల్ చేసిన విధానం ఉండిద్దో, లైక్ ఒక ఫైట్ని కూడా కామెడీగా, అది వేరే లెవెల్ బాగుంది. మధ్య మధ్యలో డీజేటీలు సాంగ్స్ అవన్నీ ప్లే చేయడం కూడా చాలా బాగుంది. సో అదనమాట ఇవాళ మన రివ్యూ. సో డూ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు కానీ. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. లవ్ యూ ఆల్. బై. నెక్స్ట్ మళ్ళీ ఐ థింక్ April 18th కలుస్తాం అనుకుంటా. పైన ఇప్పుడే బ్యానర్స్ చూశాను. లైక్ 18th ఏవో మూవీస్ ఉన్నాయి చిన్నవి. వీలైతే రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా అవి చేస్తామన్నమాట నెక్స్ట్. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్లో ఆల్రెడీ IPL వీడియోస్ ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను, సింగిల్ టాపిక్ బ్లాగ్స్ ఆపేసి. ఖచ్చితంగా అవి కూడా చూడండి. ఇఫ్ పాసిబుల్ నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. సరేనా? బై. లవ్ యూ ఆల్.